నీ రహస్య మిత్రులు పిలుచు. ఇప్పుడు లేచారు కదా నీ రహస్య మిత్రులు, రాండి మీరంతా. నువ్వు చిలకలూరుపేట నుంచి శ్రీశైలంకు నేరుగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ సర్వీసును పునఃప్రారంభిస్తున్నట్లుగా డిపో మేనేజర్ వై వేణుబాబు తెలిపారు. స్థానిక ప్రజలు గ్రామస్తుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. 2017లో ప్రారంభమైన ఈ సర్వీస్ ఆదాయం తక్కువగా ఉండడంతో నిలిపివేస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం కారణంగా మహిళల ఉచిత ప్రయాణంతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు జోనల్ చైర్మన్ సురేష్ చొరవతో ప్రత్యేక అనుమతులు లభించాయని పేర్కొన్నారు. మరియు పరిసర గ్రామ పెద్దల కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మరియు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారి చొరవతో చిలకలూరుపేట ఏపీఎస్ఆర్టీసీ ఈడీ గారు డిపిటిఓ మేడం సత్తర స్పందనతో చిలకలూరుపేట నుండి శ్రీశైలంకు ఎక్స్ప్రెస్ సర్వీసును శాంక్షన్ ఇచ్చున్నారు. ఈ సర్వీసును ప్రారంభించి సంబంధించి సిఆర్ క్లబ్ నందు ప్రెస్ మీట్ గారి చొరవతో ఎక్స్ప్రెస్ సర్వీసును చిలకలూరుపేట నుండి శ్రీశైలంకు ఉదయం 5:30 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా లేనందువలన తగిన ఆదాయం రానందున ఆ సర్వీసును శ్రీశైలం నుండి ఎన్ఆర్టీ మీదుగా గుంటూరుకి నడవడం జరిగింది. అయినా ఆదాయం లేనందున 6 నెలల తర్వాత సర్వీస్ని రద్దుపరచడం జరిగింది. ప్రస్తుతం శ్రీశక్తి పథకం అమలు తర్వాత శ్రీశైలం సర్వీసును పునఃప్రారంభించవలసిందిగా గవర్నర్లు ఎమ్మెల్యే గారు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మరియు నెల్లూరు జోనల్ చైర్మన్ గారు శ్రీ సురేష్ గారు పుర ప్రముఖులు పుర ప్రజల కోరిక మేరకు ఆదేశించినారు. తదనుగుణంగా ఆర్టీసీ పై అధికారులు అల్ట్రా డీలక్స్ సర్వీసును నడపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. కానీ నడుపుకుంటూ అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా కొత్త సర్వీసుగా ఎక్స్ప్రెస్ని అంత దూరం నడపడానికి అనుమతి లేదు. కానీ మన పుర ప్రముఖులు ప్రతిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యే గారి చొరవతోటి ఈడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ సర్వీస్ యొక్క టైమింగ్స్ రెగ్యులర్ టైమింగ్స్ అయితే చిలకలూరుపేటలో 7:30కి ఉదయం బయలుదేరుతుంది. మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశం వినియోగించుకుని శ్రీశైల సదాశిని ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థించున్నాం. అట్లాగే చిలకలూరుపేట డిపోకి ఒక కొత్త సర్వీస్గా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్ర వహించిన పుర ప్రముఖులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారికి మరియు పుర ప్రముఖులు సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పుర ప్రముఖులు మరి ప్రతిపాటి పుల్లారావు ఎమ్మెల్యే గారు ఇదే విధంగా మాకు ఆశీస్సులు అందజేసి కొత్త సర్వీసులు ముందు ఏదన్నా పుణ్యక్షేత్రానికి పెట్టే విధంగా ప్రపోజల్ తీసుకొచ్చి ఈ డిపో అభివృద్ధికి మాకు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంతవరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.